ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మట్టితో ఆదామును చేసినప్పుడు ఆ మట్టితో అతని బాడీ అంతా చేశాడు. అంటే బాడీ పార్ట్స్ అవన్నీ చేశాడు. ఓకేనా. అయితే దేవుడు తన స్వరూపం అందు చేసుకున్నాడని వ్రాయబడినది. అయితే మట్టి బొమ్మ ప్రాణం లేని బొమ్మ. ఓకేనా. సో దాన్ని ప్రభు ఏం చేశాడు, దాన్ని లైఫ్లోకి తేవడానికి ఆయన మహా ఆకాశం నుంచి వంగి తన మోకాళ్ళపై కూర్చొని తన ఊపిరిని తన లిప్స్ని ఆ బొమ్మ లిప్స్ మీద పెట్టి తన సొంత ఊపిరిని ఆ బొమ్మలోనికి ఆదాము మట్టి స్వరూపంలోనికి ఊదడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను తన ఊపిరిని ఆ బొమ్మలోకి ఊదడం జరిగిందో అప్పుడు ఆ బొమ్మ జీవం గలదైంది. మహిమా శరీరం ఉండేది అప్పుడు. ఎప్పుడైతే పాపం చేసాడో మహిమ శరీరం పోయింది. అయితే మహిమా శరీరం కలిగి దేవుని వలె వాళ్ళు ఒక ప్రాణంతో జీవంతో, అంటే చూడండి, మనము మంటి బొమ్మలం కాదు. దేవుడిచ్చిన జీవం మనలో ఉంది. మన నరాల్లో రక్తంతో పాటు ఆ జీవం కూడా ప్రవహిస్తుంది. సో అలా ప్రభువు ఈ సృష్టిని చేసిన తర్వాత మనుషులను ఆయన తన కొరకు చేసుకున్నాడు. తనకు ఘనత కలగాలని, తనకు మహిమ కలగాలని దేవుడు మనుషులను ఈ లోకాన్ని ఏలాలని ప్రభు చిత్త ప్రకారం మనల్ని సృష్టించాడు. అయితే పరిశుద్ధాత్మ లేకుండా ప్రియులారా, మనము ఎంత క్రిస్టియన్స్ అయినా ఎన్ని ఏళ్ళు బ్రతికినా మనం కూడా ఆదాము వంటి మట్టి బొమ్మలమే. ఎందుకంటే హోలీ స్పిరిట్ లేదు కాబట్టి ఆ జీవోత్సవాలే. మట్టి బొమ్మ ఎంత విలువ ఉందో మన హోలీ స్పిరిట్ లేని మన లైఫ్స్ కూడా అంతే విలువ ఉంటాయి ప్రభు దృష్టిలో. కాబట్టి దేవుని ఆత్మ మనలో లేనప్పుడు, ప్రభు చిత్తం మనలో నెరవేరినప్పుడు మనము బ్రతుకున్నా చచ్చిన వారమే కదా. కాబట్టి దేవుడు తన ఊపిరిని మనలో ఊదాలని అదే చేశాడు ప్రభు. మీరు వేచి ఉండండి, నేను మీకు పరలోకం నుండి పరిశుద్ధాత్మ పంపిస్తానని చెప్పి ప్రభు పరమునకు ఎత్తించాడు. అప్పుడు వాళ్ళ మీద ఊదాడని వ్రాయబడి ఉన్నది. సో ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తన ఊపిరిని వాళ్ళు ఊదడం జరిగింది. సో మనం కూడా ఆ ఊపిరి కలిగి ఉంటేనే మనం జీవిస్తున్నట్టు లెక్క. ఆత్మీయంగా లేకపోతే జీవోత్సవాలుగా మనం ఉన్నట్టే లెక్క. కాబట్టి మనము డెడ్గా ఉండాలా, లివింగ్గా ఉండాలా మన చేతిలోనే ఉంది ప్రియులారా. దేవుడు మనందరి కృపను